ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోస్ట్ మన్ రావాల్సిన ఇంటికి పోలీస్ వచ్చాడేంటి? సూర్య, ఈయనెందుకు వచ్చాడబ్బా? సీత ఫాదర్గా వచ్చాను కాబట్టి మాట్లాడాలి అన్నాను. పోలీసుగా వచ్చుంటే మీ అందరి చేతులకి బేడీలు వేసి ఈడ్చుకెళ్ళి ఉండేవాడిని. లోపలికి రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. నేను అడ్డమైన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టను. అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళని మేం కూడా ఇంట్లోకి రానివ్వము. ఆప్ సూర్య, ఏంటి సార్ ఇలా వచ్చారు? మాతో ఏమన్నా పనుందా? దీని ఫోటో పేపర్లో పడింది చూడవే. నువ్వు చేసిన నీచమైన పని ఎంత చండాలం చేసి తెచ్చావో చూడు. మధు ఫోటో పేపర్లో పడ్డమేంటి? ఇదేమంత ఘనకార్యం చేసిందని? ఎంత పెద్ద తప్పు చేసావో తెలిసొచ్చిందా? నువ్వు చేసిన నేరం నీ కళ్ళకు కనిపిస్తుందా? ఇదేనా నీ ప్లాను? ఇందుకేనా రిసెప్షన్కి వచ్చావు? ఈ ఫోటో కోసమేనా సీతలా రెడీ అయ్యి రామ్ పక్కన నుంచున్నావు? ఇలా నా పరువు తీయడానికైనా పబ్లిసిటీ చేసుకుంటున్నావు? మహాలక్ష్మి మేడం భలే ప్లాన్ చేసిందే, సూపర్ గా ఉంది. ఎవరినైతే నువ్వు కాదనుకుని వెళ్ళిపోయావో ఆ పెళ్లి కొడుకు పక్కన నీ చెల్లెలు భర్త పక్కన నుంచిన ఫోటో దిగడానికి నీకు సిగ్గు అనిపించలేదు? ఆ పెళ్లి వద్దని లేచిపోయి ఒకసారి మా పరువు తీశావు. మళ్ళీ రిసెప్షన్లో ఆ పెళ్లి కొడుకుతో సిగ్గు లేకుండా ఫోటో దిగి పేపర్లో వేయించుకుని మరోసారి మా పరువు తీసావా? ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు నాన్న. నర్మయ్, నీకు తెలియకుండా జరిగిందంటే నమ్మడానికి నేనేం పిచ్చోడు కాదు. ఇలా జరుగుతుందని నాకు ముందే అనుమానం వచ్చే నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. రిసెప్షన్లో ఉండొద్దు అన్నాను. మహాలక్ష్మి చెప్పింది, సీత చెప్పింది అని అప్పుడు వెదవ కౌరులని చెప్పావు. సీతలా రెడీ అయ్యి రామ్ పక్కన నిలబడ్డావు. మళ్ళీ నీ బుద్ధి చూపించావు. రామ్ భార్యని అనిపించుకోవాలనే కదా ఎలా చేశావు? ఆ ఇంటి కోడలవ్వాలని చేశావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.